పాకిస్తాన్ మరోసారి భారత్పై దుశ్చర్యకు ఒడుగట్టేలా కనిపిస్తుంది. తీవ్ర నిరాశలో ఉన్న పాక్ సైన్యం భారత భూభాగంపై సాహసోపేతమైన దాడికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని తద్వారా అమెరికాను ఈ వివాదంలోకి లాగాలని పాక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రతిష్ట ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన దేశంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి భారత్పై ఏదైనా పెద్ద దాడి చేయాలని ఆయన చూస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాలని ఆయన కలలు కంటున్నారు. కాశ్మీర్ అంశాన్ని రగిలించడం ద్వారా తాను దేశ రక్షకుడినని ప్రజలకు చాటి చెప్పాలని మునీర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. దాయాది దేశం పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని దాటుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గత ఏడాది ఇదే సమయానికి ఒక పహల్గామ్ ఘటనతో మొత్తం ప్రపంచమంతా నికరపోయేలా ఆ జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి హిందువులను టార్గెట్ చేసుకుని తీవ్రవాద ముసుగులో ఒక పెద్దగా దాదాపుగా 26 మందిని బలిగొన్న ముష్కరులు. సో ఆ తర్వాత ఇప్పుడు మరొకసారి అలాంటి జమ్మూ కాశ్మీర్ టార్గెట్ గానే మరొకసారి అక్కడి ప్రయత్నాలు చేస్తుంది కానీ పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టు కొంత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికి కూడా అందులో కొన్ని రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో అక్కడ కొంత జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సరిహద్దులో ఉన్నటువంటి మొత్తం భద్రతా బలగాలు అప్రమత్తం కావడం, అదేవిధంగా రెగ్యులర్ గా ఇటీవల కాలంలో వరుసగా మార్పులు జరుగుతున్నాయో ఎక్కడెక్కడైతే అనంతనాగ్ కావచ్చు, మొత్తం ఇటీవల కాలంలో ఎక్కడైతే టెర్రర్ యాక్టివిటీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో సరిహద్దు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున భద్రతను మోహరించడం ఒక అంశం అయితే మార్పులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీని అంతటి కారణం ఏంటంటే నిఘా వర్గాల అంచనా ప్రకారం పాకిస్తాన్ మరొకసారి జమ్మూ కాశ్మీర్ టార్గెట్ గా ఒక భారీ దాడికి ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి నిఘా వర్గాలు కొంత అంచనా వేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తమై అట్లాంటి పరిస్థితి రానియకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే భారత్ సంబంధించిన భద్రతా బలగాలు అప్రమత్తమై. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా కూడా ఒక అంశం వెలుగులోకి వస్తా ఉంది. పాకిస్తాన్ లో ఇప్పటికే కొంత పొలిటికల్ గా ఒక అస్థిరత ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ అక్కడ మొత్తంగా అధ్యక్షుడిగా ముషరఫ్ తర్వాత తనే అట్లా అధ్యక్షుడిగా కావాలి అంటే ఆర్మీ చీఫ్ గా ఉంటూ అధ్యక్షుడిగా కావాలని ఒక బలమైన కోరికతో వాంఛతో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పాకిస్తాన్ అమెరికా మధ్య కొద్ది సంబంధాలు బలపడడం, అదే సందర్భంలో అమెరికా ఇరాన్ మధ్య ఒక మొత్తం వ్యవహారం ఏదైతుందో యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ మధ్యవర్తం వహించడంతో అమెరికా కొంత దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడైతే భారత్ ప్రతి క్షణం అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై అక్కసు వల్లగక్కడం, భారత్ ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతోనే పాకిస్తాన్ ఉంటుంది. అది అందరికీ తెలిసినట్టు. ఈ నేపథ్యంలో తాజా కూడా ఇప్పుడు అమెరికాతో ఉన్న సాన్నిధ్యాన్ని ఒక రకంగా వాడుకొని భారత్ ను టార్గెట్ చేసుకొని దాడికి పాల్పడాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఈ యొక్క రిలేషన్ ఏదైతే ఈ మధ్య చాలా సఖ్యతగా ఉంటున్నారు. సో ఒకవైపు పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లి అటు డొనాల్డ్ ట్రంప్ ను కలవడం, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు అమెరికా సంబంధించినటువంటి యొక్క యుద్ధ వ్యవహారం కూడా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదిక కూడా చర్చలకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య ఇస్లామాబాద్ వేదిక జరగడం చూస్తూ ఉంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంబంధాలను వాడుకొని ఈ కాశ్మీర్ అంశాన్ని మరొకపైకి తెరపైకి తీసుకొచ్చి పాకిస్తాన్ సంబంధించి యొక్క ఆర్టికల్ 370 రద్దు తర్వాత తమ అంతర్గత విషయాన్ని భారత్ ఇప్పటికే ప్రపంచ స్పష్టం చేసినప్పటికీ జమ్మూ కాశ్మీర్ విషయంలో అవకాశం వచ్చినప్పుడు ఏలు పెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ తన ప్రతిష్ట మొత్తం, ఎందుకంటే గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్తో మొత్తంగా కూడా పాకిస్తాన్ కు ఒక రకంగా వెన్నులో వణుకు కొట్టేలా భారత్ ఆపరేషన్ సింధూర్ మొత్తం చేపట్టింది. కరెక్ట్ గా ఏడాది వస్తా ఉంది. సో ఇప్పటికి కూడా ఇంకా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఇప్పటికీ గత ఏడాది జరిగే ఆపరేషన్ సింధూర్ వల్ల ఒకవైపు వందలాది మంది తీవ్రవాదులను కోల్పోయింది. అదే సందర్భంలో భారత్ పై యుద్ధం చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ మొత్తంగా కూడా ఒకవైపు అమెరికా సహాయంతో మొత్తం కాళ్ళ వేల మీద పడి భారత్ తో యుద్ధాన్ని ఆపే పరిస్థితి తెచ్చుకుంది. సో ఇప్పుడు అది మర్చిపోయి మరొకసారి భారత్ పై ఆ యుద్ధం చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా కొంత
సీరియస్ గానే అప్రమత్తం ఉంది. ఇటీవల కాలంలో వరుస గత నెల రోజులుగా పరిణామాలు గమనిస్తా ఉంటే ఒకవైపు జమ్మూ కాశ్మీర్ యాక్టివిటీ పెంచారు. అదే సందర్భంలో రక్షణ శాఖ మంత్రి ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఈసారి కనుక మా జోలికి వస్తే ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ ఉంటుందో లేదో కూడా వాళ్ళు బేరీజ్ చేసుకునేంత పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికే చాలా సందర్భాల్లో భారత్ వల్ల కొంత ఓపికతో ఉన్నాం. ఆ ఓపిక నశించిన రోజు పాకిస్తాన్ అనేది ఉండదు దేశం ప్రపంచ పటం మీద అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మరొకసారి యుద్ధ పరిస్థితులు ఏమన్నా ఏర్పడుతున్నాయా అన్నట్టు మరొకసారి భారత్ ను కవ్వించాలని పాకిస్తాన్ ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అన్ని రకాలుగా సిద్ధపడుతోంది. ఇటీవల కాలంలో కొంత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి గస్తీ పెంచింది. అదే సందర్భంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఏదైనా అత్యయిక పరిస్థితి వస్తే యుద్ధం అంటే ఒక్కసారిగా పాకిస్తాన్ కనుక దాడులకు పాల్పడితే కనుక అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతే వాటిని ఎలా అధిగమించాలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ స్థానిక ప్రజలతో పాటు పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి ఎట్లా ఉంటుందో ఆ దాడి కనుక వస్తే ఎట్లా ఉండాలో స్థానిక జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కొంత అప్రమత్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పుడైనా ఎందుకంటే కరెక్ట్ ఆపరేషన్ మే 4 తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ సింధూర్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దాంతో పాటు ఒకవైపు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒక తీవ్రవాద దేశంగా ముద్ర వేయడంతో పాటు సక్సెస్ దానికి తోడు పాకిస్తాన్ మొత్తంగా కూడా ఆర్మీ బేస్ క్యాంపులన్నిటి కూడా ధ్వంసం చేసింది. మరొకసారి భారత్ జోలికి రాకుండా అట్లాంటి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా తన పరిస్థితి తన ఆలోచన మార్చలేదు. అవకాశం వచ్చినప్పుడు భారత్ పై యుద్ధానికి దిగుతామని ప్రగల్భాలు పలకడం, అవసరమైతే అంతర్జాతీయ వేదికల్లోనే భారత్ తప్పు చేస్తున్నట్టుగా తీవ్రవాద దేశంగా ముద్రించే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు జరిగినట్టు ప్రపంచవ్యాప్తంగా జరిగిన టెర్రర్ లింకులన్నీ కూడా పాకిస్తాన్ మూలాలని చెప్పేసి అమెరికా గుండెలుసు. గతంలో కూడా పాకిస్తాన్ లోనే బిన్ లాడెన్ పట్టుకుంది కూడా ఇదే అమెరికా. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ తో అమెరికా కూడా మంటగాడడం పైన భారత్ కూడా కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి, నిజంగానే పాకిస్తాన్ అంతటి సాహసోపేతంగా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి ధీటైన జవాబు ఉంటుందని చెప్పేసి మన భద్రతా బలగాలు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. మునీర్ ప్రస్తుతం 2 రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. స్థానిక ఉగ్ర మ్యాడ్జులతో లోయలో చిన్న చిన్న దాడులు చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల పర్యాటక రంగం దెబ్బతినడమే కాకుండా సరిహద్దుల వద్ద ఉన్న భద్రతా దళాల దృష్టి మళ్లిన తర్వాత సరిహద్దుల్లోని లాంచ్ ప్యాడ్ల వద్ద వేచి ఉన్న పాక్ ఉగ్రవాదుల్ని చొప్పించి పెద్ద ఎత్తున దాడి చేయాలన్నది నెక్స్ట్ ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తుంది. భారత సైన్యం ప్రతీకార దాడి చేస్తే పాక్ తన భూభాగంలోని ఉగ్ర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా పర్వాలేదని భావిస్తుంది. తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం కోరవచ్చునని మునీర్ ఆడుతున్న ప్రమాదకరమైన గేమ్గా జాతీయ మీడియా పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను భారత్ తన సొంత నిర్ణయం మేరకు నిలిపివేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏఎన్ఐ నిర్వహించినటువంటి నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైతే పాక్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్ర బిందువుగా మారిందంటూ ఎద్దేవా చేశారు.